హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాస్ ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. మరి ఈ మూవీని చాలామంది థియేటర్లో చూశారు, కొంతమంది మాత్రం ఓటీటీకి వచ్చాక చూద్దామని ఉన్నారు. అయితే ఈ సలార్ మూవీ ఓటీటీ కూడా వచ్చేసింది, చాలామంది ఓటీటీలో చూశారు. అండ్ థియేటర్లో చూసిన వాళ్ళు కూడా ఓటీటీలో చూశారు. మూవీ చాలా బాగుందని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం సలార్ మూవీలో ఫైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో 4 ఫైట్స్ ఉంటాయి, ఫస్ట్ హాఫ్లో 2, సెకండ్ హాఫ్లో 2. మరి ఈ 4 ఫైట్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఈ వీడియోలో. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ప్రతి మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఇక సలార్ మూవీలో ఫస్ట్ ఫైట్ గురించి మాట్లాడుకోవాలి. అరాచకం ఫ్రెండ్స్, ముఖ్యంగా ఆ మైండ్స్ దగ్గర ఫైట్ వేరే లెవెల్ ఫైట్ ఫ్రెండ్స్. మనకి మూవీ స్టార్ట్ అయిన 40 నిమిషాల వరకు అలా తీసుకెళ్తూ ఉంటారు. ఏంట్రా ఈ కట్అవుట్ దగ్గర ఫైట్ పడట్లేదు అనుకున్న టయానికి ఫస్ట్ ఫైట్ మైండ్స్ దగ్గర పడుతుంది, అది కూడా హీరోయిన్ కోసం. అసలు వేరే లెవెల్ ఫైట్ ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. ముఖ్యంగా అక్కడ చేతుల్ని అదే పిడికెడు బిగిస్తారు కదా, ఆ ఇంజన్ సౌండ్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం. ఆ తర్వాత ఆ సిగరెట్ తాగే స్టైలు, ఒక మనిషిని అలా పైకి ఎత్తి అలా కళ్ళజోడు తీసి స్టైల్గా పెట్టుకొని ఆ చున్నీ చుట్టుకొని ఫైట్ చేస్తాడు. అరాచకం ఫ్రెండ్స్, వేరే లెవెల్ ఫైట్ ఫ్రెండ్స్. అసలు ముఖ్యంగా ఏంటి కట్అవుట్కి తగ్గ ఫైట్ పడట్లేదు అనుకున్న టయానికి మంచి ఫైట్ పడింది. ఈ మూవీపై హైప్ పెరిగింది, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మూవీ ఇంకా అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ అనేది మనకి ఫస్ట్ ఫైట్ చూసాక అర్థమైంది. అలాగే ఉంది ఈ ఫస్ట్ ఫైట్, చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి ఈ ఫస్ట్ ఫైట్ మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి. నాకైతే ఫేవరెట్ ఫైట్ ఇది. ఇక సెకండ్ ఫైట్ గురించి మాట్లాడుకుందాం. ఇక సెకండ్ ఫైట్ గురించి మాట్లాడుకుంటే అది ఇంటర్వెల్ ఫైట్. ఫస్ట్ ఫైట్ అయిపోయిన కొద్దిసేపటికే ఇంటర్వెల్ ఫైట్ అయితే వస్తుంది. అయినా సరే వేరే లెవెల్ ఇంటర్వెల్. అసలు ముఖ్యంగా మనకి కొండపైన మన దేవా జీప్తో వస్తాడు, ఆ గన్స్తో అన్నీ తను సిద్ధమవుతాడు యుద్ధానికి. అయితే కింద నుంచి భూమి నుంచి మన స్నైపర్స్ అలా పైకి లేసి ఆటోమేటిక్ మిషన్స్ డుగుడుగుడుగుడు అని కాల్చి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. ఇక మన దేవా వచ్చేస్తాడు, రంగం సిద్ధమవుతాడు. ఇక గన్స్ దొరికితే గన్స్, కత్తులతో వేరే లెవెల్లో కాలుస్తాడు, వేరే లెవెల్లో నరుకుతాడు ఒక్కొక్కరిని. గన్స్ బుల్లెట్స్ అయిపోయినాక కత్తులతో నరకటం, కత్తులు పక్కన పడేసి గన్స్తో కాలవటం, ఇది చాలా బాగుంది. అలాగే నాకు ఒక డిసప్పాయింట్ అయ్యా అక్కడ, ఎందుకంటే ప్రభాస్ ఫేస్ చూపించకుండా ఆ ఫైట్స్ అయితే చూపించారు. అయితే బ్లర్గా చూపించాడు. ఆ ఫైట్లో ఉంది మన దేవానే, కానీ ఆ ఫేస్ కొద్దిగా రివీల్ చేసి ఆ నరికే విధానం, తన ఫేస్లో ఆ యాక్టింగ్ ఎలా ఉంటుందనేది చూడాలని ఏ హీరోకైనా, ఏ హీరో ఫ్యాన్కైనా ఉంటుంది. అయితే అదొక్కటే నేను డిసప్పాయింట్, కానీ చాలా బాగుంది ఫైట్ మాత్రం. మంచి ఇంటర్వ్యూలు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది ఇంటర్వ్యూలు మాత్రం, అదిరిపోయింది. ఇక వరదాని ఇటు దేవాని ఇద్దరిని సమానంగా చూపించాడు ఇంటర్వ్యూలు అప్పుడు. మరి సలార్ మూవీ ఇంటర్వ్యూలు కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది ఫైట్ కాదు, ఇంట్రో చాలా బాగుంటుంది ఆ ఇంట్రో మాత్రం. ఇక 25 సంవత్సరాల తర్వాత మన దేవా కాన్సార్లోకి అడుగు పెడతాడు కదా, ఆ పెద్ద గోడల కాడ, అక్కడ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ లుక్స్ అదిరిపోయింది. ముఖ్యంగా అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, వీడు పెద్ద గోడలు చూసి అదిరిపోయాడు అంటాడు. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి, బయటికి ఎవడు వెళ్తాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. ఆ డైలాగ్కి, ఆ ఇంట్రడక్షన్కి బాగా సింక్ అయింది. వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలా ప్రభాసన నడుచుకుంటూ వస్తుంది, వెనకాల సూర్యుడు అలా వస్తాడు. నాకు మాత్రం ఈ మూవీలో మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మెయిన్ ఇంట్రడక్షన్ ఇదే అయి ఉంటే భలే ఉండేది అనిపించింది. అంత బాగుంది ఆ సీన్ మాత్రం, అదిరిపోయింది. అందుకే ఈ వీడియోలో ఆ సీన్ గురించి మాట్లాడుతున్నా. ఇక థర్డ్ ఫైట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫైట్. అలాగే సలార్ మూవీలో థర్డ్ ఫైట్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని థర్డ్ ఫైట్ అనే కాడికి సలార్ మూవీలో కాటేరమ్మ కొడుకు ఫైట్ అంటే బాగుంటుందేమో, అలా ఉంటుంది ఈ ఫైట్. ఆ నరుకుడేంటో కానీ ఇప్పటికీ నా మైండ్లో అలాగే ఉంది. బాగుంది ఫ్రెండ్స్, ఫైట్ మాత్రం అదిరిపోయింది. ఈ ఫైట్ గురించి మాట్లాడుకోవాలి. మన వరద బ్యాచ్ మొత్తం వస్తారు అక్కడికి, ఆ ఫైట్ దగ్గరికి. అయితే మెయిన్ విలన్ పక్కన ఉంటాడు కదా ఒక విలన్, ఆ విలన్ అందరికీ బొట్టు పెట్టి చెప్పాలా, చేతులు కట్టుకొని అంటాడు. అప్పుడు అందరు చేతులు కట్టుకుంటారు. అప్పుడే మన దేవ వస్తాడు, తను కూడా చేతులు కట్టుకుంటాడు. మనకి అక్కడ జరుగుతుందంతా చూస్తుంటే మనకు ఒక థ్రిల్, అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని పెంచాడు ప్రశాంత్ నీల్ గారు. ఎప్పుడు మన దేవ చేతుల్ని అలా వదిలేస్తాడు, ఫైట్ ఎప్పుడు జరుగుతుంది అనే విధంగా ఆ హైప్ని అయితే మెయింటైన్ చేశాడు ప్రశాంత్ నీల్ గారు. అసలు అదిరిపోయింది ఫ్రెండ్స్. ముఖ్యంగా మన దేవ అలా చేతులు వదిలేస్తాడు, అప్పుడు మన వరద కళ్ళు మూసుకుంటాడు. వీడు పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇక్కడ, వీడు అందరిని చంపేస్తాడని తనకు అర్థమయ్యి కళ్ళు మూసుకుంటాడు. వాళ్ళ తమ్ముడు అన్న కళ్ళు తెరువు, వాడు ఏం చేస్తున్నాడు చూడు అని ఎంత చెబుతున్నా సరే చూడ్డు, అక్కడ నరుగుతాడు ఫ్రెండ్స్. వేరే లెవెల్ అసలు ఆ నరికినాక అంతా అయిపోయాక ఒక ముసలామా వచ్చి ఇది నిజమా కాదా అని మన దేవాన్ని టచ్ చేస్తుంటే
అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఏమన్నా ఉంటుందా ప్రభాస్ లుక్స్, ఆ డైలాగ్స్, అక్కడ వచ్చే డైలాగ్స్ చాలా అంటే చాలా బాగుంది. ఫైట్ కూడా ఇప్పటికీ చాలామందికి మైండ్లో ఆ ఫైట్ తొలగిపోదు. పార్ట్ 2 వచ్చేంత వరకు ఈ డైలాగు, ఆ సీన్స్ ప్రతి ఒక్కటి అలాగే ఉంటుంది. ఇక నెక్స్ట్, ఇది ఫైట్ కాదు, అంటే ఇది ఒక చిన్న ఫైట్ లాంటిదే. దీని గురించి మాట్లాడుకోవాలి. అది కూడా దేవా నారంగ్ తల నరికే ఫైట్ బాగుంటుంది, అదిరిపోయింది అసలు. దీనికంటే ముందు నారంగు వరదని నీ తల తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టు అంటాడు. అయితే ఈ ఫైట్లో నారంగ్ తల వెళ్ళి వరద కాళ్ళ దగ్గర పడుతుంది. ఇది బాగా సింక్ అయింది అసలు, అది కూడా జరగాల్సిందే. ఇక ఫైట్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫైట్ దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది, ప్రభాస్ అని చెప్పే డైలాగ్, ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్. డైలాగ్ అయితే అదిరిపోయింది. అయితే ఇక్కడ నారంగ్ చేయి నరికినప్పుడు ఆర్మీ మొత్తం మన ప్రభాస్ అన్న దేవా మీదకి వస్తారు. అంటే వాళ్ళు భయపడి లోడ్ చేసుకోవటం అంటే సరిగ్గా జరగదు, లోడ్ అనేది కింద పడిపోతూ ఉంటుంది ఆ బుల్లెట్స్ అన్నీ. తర్వాత లోడ్ చేసుకొని ప్రభాస్ అన్న మీదకి వచ్చే లోపలికే మన నారంగ్ తల నరికేస్తాడు. అక్కడ మాత్రం థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోతారు, అదిరిపోయింది మాత్రం. ఆ సీన్ చాలా బాగుంది, నాకైతే ఫేవరెట్ సీన్ అది. మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీలో 4వ ఫైట్ గురించి మాట్లాడుకోవాలి, అది కూడా క్లైమాక్స్ ఫైట్, అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇక సార్ మూవీలో 4వ ఫైట్ గురించి మాట్లాడుకోవాలి, అది కూడా క్లైమాక్స్ ఫైట్, అరాచకం ఫ్రెండ్స్. అసలు ముఖ్యంగా మన వరద ఓటింగ్ వేస్తాడు సీజ్ ఫైర్ని ఎత్తివేయడానికి. అసలు సీజ్ ఫైర్ ఏంటి అనేది మూవీ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇక ఒకవైపేమో మన దేవాని, మన వరద తమ్ముడిని, ఎలివేసిన తాతని, వీళ్ళంతా చంపడానికి రౌడీలు అయితే సిద్ధమవుతారు. అటువైపు మన వరదని వాలి చంపడానికి కొంతమంది మనుషుల్ని పంపుతాడు. అప్పుడు వరద ఫైట్ చేస్తూ ఉంటాడు. తర్వాత మన దేవ పచ్చబొట్టు పెంచుకొని వాళ్ళని కూడా చంపేసి ఇక విజిలేస్తాడు కదా. ఇంకా అక్కడికి వచ్చేసి అటంతా విలన్స్ అంతా మన దేవాకి వెళ్ళి వెళ్తారు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య కంబర్షన్ ఉండిద్ది. ఏంట్రా లేట్ అయిందంటే పచ్చబొట్టు వేయించుకోవడం లేట్ అయింది లేరా అంటాడు. తర్వాత నా దగ్గర కత్తి లేదు, లేకపోతే ఒక్కడిని నరికేసేవాడిని అంటాడు. అప్పుడు పెద్ద కత్తి నీకని పెద్ద కత్తి ఇస్తాడు. అదైపోయినాక ఒక ఇద్దరు నరుగుతాడు మన వరద. అప్పుడు మన దేవా క్లాప్స్ కొడతాడు. దాని తర్వాత నీకు విజిల్ రాదా అంటాడు. మళ్ళీ ఇంకోసారి నలుగురిని నరుగుతాడు దేవా, తర్వాత వరద. అప్పుడు దేవా విజిలేస్తాడు. నీకన్నా ఎక్కువ మందిని నేనే కొట్టా అని మన దేవా చెప్తాడు. అయితే ఈ ఫైట్లో మన వరద 2 కత్తులతో ఫైట్ చేస్తుంటే మన దేవ మాత్రం 2 చేతులతో ఫైట్ చేస్తాడు. అరాచకం ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. అలాగే 3 తెగలకు సంబంధించిన వాళ్ళంతా ఒక యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇటు మన్నార్ ట్రైబ్కి సంబంధించి గన్యార్ ట్రైబు, సౌరంగ ట్రైబు, వీళ్ళంతా యుద్ధానికి సిద్ధమయ్యారు. మరి ఈ సలార్ మూవీని చూసిన వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది. అయితే ఈ సలార్ మూవీలో 4 ఫైట్స్ ఉన్నాయి కదా, మైండ్స్ దగ్గర, అలాగే ఇంటర్వెల్ వచ్చే ముందు ఫైటు, తర్వాత కాటేరమ్మ కొడుకు ఫైటు, దీని తర్వాత క్లైమాక్స్ ఫైటు. ఈ 4 ఫైట్స్లో మీకు బాగా నచ్చిన ఫైట్ ఏంటో కామెంట్ చేయండి. ఒకటి మాత్రమే నాకు బాగా నచ్చింది, ఎవరైనా కామెంట్ చేసేది ఆ కాటేరమ్మ కొడుకు ఫైటు నాకు అది. దాని తర్వాత ఏదైనా ఫైట్ ఉందంటే అది క్లైమాక్స్ ఫైట్. వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ చాలా బాగుంటుంది. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తా. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే మిమ్మల్ని కోరేది ఒకటి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తా ఫ్రెండ్స్.